హాయ్ అందరికీ, వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్పెషల్ వచ్చేసి సొరకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఇది 1 పాట్ రెసిపీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తోని పర్ఫెక్ట్గా కానీ చేసుకుంటే అద్దిరిపోతుంది మన పప్పు. చూసారు కదా, నేనైతే ఒక మీడియం సైజ్ సొరకాయ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి మనము తీసుకునేటప్పుడే చెక్ చేసుకో. చూసారు కదా, నేను ఇప్పుడు కట్ చేశాను రెండుగా. ఒకవేళ ముదురుదిగానైతే లోపల గింజలు గట్టిగా ఉండుంటాయి, కానీ ఇప్పుడు నేను తెచ్చింది అయితే మాత్రం లేత తెచ్చాను. ఇప్పుడు చూడండి, ఇలా పీల్ మొత్తం తీసేస్తున్నాను. మొత్తం తీసేసి మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 10 నిమిషాల ముందే ఒక కప్పు కందిపప్పుని నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, మెత్తగా వస్తుంది. ఆ వాటర్ని తీసేసి కందిపప్పుని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మొత్తం కందిపప్పునంతా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని వాటర్ ఏం పోయకుండా మనం ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను. మీరు టొమాటోస్ని మీకు కావాలి, నేనైతే 2 వేసాను, మీకు కావాలంటే 2 or 3 వేసుకోండి. పచ్చిమిరపకాయలు మాత్రం మీరు ఒకవేళ స్పైసీ ఎక్కువ తింటానంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదు తక్కువ తింటానంటే నేను 6 వేసాను, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత పావు టేబుల్ స్పూన్ చింతపండు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేయండి. నేను చింతపండు వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మన కుక్కర్ అనేది హై ఫ్లేమ్లోనే 6 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం విజిల్ తీసేసిన తర్వాత ఎలా వచ్చిందో తీసి చూపిస్తాను. చూడండి, ఇలా మన పప్పు మొత్తం మెత్తగా మెదిగిపోయి ఉంటుంది. మనం ఇలా పప్పు గుత్తి పెట్టి ఎనపంగానే మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు అన్నీ వేసేసేయాలి. సరే కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వేసాక కొంచెం కరివేపాకు, దాంట్లోనే ఒక 6 లేదా 7 తెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని తర్వాత మనం ముందుగా మిక్స్డ్ చేసి పెట్టుకున్నాం కదా, కందిపప్పును ఉడకబెట్టి పెట్టాం కదా, దాంట్లో మనం సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపుని మొత్తం దాంట్లో వేసేసి అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. నాకు కారం ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కాబట్టి. సో మీకు కారం కావాలంటే కారం వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మనం పచ్చి వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి పప్పు మొత్తం ఉడకాలి. ఉడికి చూసారు కదా, మనకి ఇలా బబుల్స్ అనేవి రావాలి. అప్పుడు మన పప్పు అనేది బాగా ఉడికి ఇలా మన పైకి ఒక తెట్టులాగా వస్తుంది అనమాట, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మన సొరకాయ సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టు. లాస్ట్గా చూడండి, ఒక్కసారి ఇలా కింద నుంచి ఒకసారి మనం బాగా కలిపినట్టయితే చూసారు కదా, ఎంత యమ్మీ అండ్ టేస్టీగా భలే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పప్పును మీ ఇంట్లో ట్రై చేసేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో పప్పు అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.